అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ ఏదైతే ఈరోజు జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అంతే వర్షాకాలం సీజన్ పోవటం, ఈరోజు ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. గ్రీన్ అండ్ బ్లూ దానికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ఏడీసీ వాళ్ళు దీని మీద అనేక ప్లాన్లు చేశారు. వాటిలో మెయిన్గా ఏంటంటే ట్రంక్ రోడ్స్ 640 కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్, అంటే 320 కిలోమీటర్ల లెంత్, డబుల్ తీసుకుంటే 640 అవుతుంది. బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో 1244 కిలోమీటర్ లెంత్లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు. ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సైట్, ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేటట్టుగా, ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్స్ వచ్చేటట్టుగా. ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి. అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉంటాయో స్టడీ చేసి దానికి వచ్చారు. అదేవిధంగా సెంట్రల్ మీడియన్స్ ఏదైతే ఉందో 450 కిలోమీటర్ లెంత్లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్గా బ్యూటిఫికేషన్కి ప్లాన్ చేశారు. అదేవిధంగా 133.3 కిలోమీటర్ లెంత్లో బఫర్ జోన్స్లో 22 రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా రోడ్డుకి రెండు వైపులా, రోడ్డు యొక్క సెంటర్లో, బఫర్ జోన్లో. ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని 190 ఎకరాలతో శాఖమూరు పార్క్ డెవలప్ చేస్తున్నారు. శాఖమూరు పార్కు 190 ఎకరాలతో. అదేవిధంగా మల్కాపురం దగ్గర 21 ఏకర్స్తో మరొక రిక్రియేషన్ పార్క్ డెవలప్ చేస్తున్నారు. అది కాకుండా లంగ్ స్పేస్ పార్క్ అని 31 ఎకరాలతో అనంతవరం దగ్గర. అది కాకుండా బయోడైవర్సిటీ పార్కు 200 ఎకరాలతో కొరగల్ల దగ్గర. ఇది కాకుండా ఎల్పిఎస్ పార్కులు అంటే లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేఅవుట్స్లో 497 పార్కులు చిన్నవి, మీడియంవి డెవలప్ చేస్తున్నారు. ఇది కాకుండా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 96.6 కిలోమీటర్ లెంత్లో ఆ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు. ఇది కాకుండా కృష్ణాయపాలెం, నీరుకొండ, కృష్ణాయపాలెంలో 71 ఎకరాలు, నీరుకొండలో 158 ఎకరాలతో రిజర్వాయర్స్, దాని యొక్క బ్యూటిఫికేషన్. రిజర్వాయర్ చుట్టూ ఏదైతే ఈరోజు నెక్లెస్ రోడ్ చుట్టూ ఎలా డెవలప్ చేశారో ఆ విధంగా ఈ కృష్ణాయపాలెం, నీరుకొండ రిజర్వాయర్స్ 2 డెవలప్ చేయదలుచుకున్నారు. ఇది కాకుండా మన ఉండవల్లి, నీరుకొండ, అనంతవరం ఈ మూడిట్లో 400 ఎకరాలు యాక్చువల్గా హిల్ రాక్స్. అదేవిధంగా ఒక 600 ఎకరాల్లో చిన్న చిన్న వాటర్ బాడీస్ ఆల్రెడీ ఉన్నాయి, గ్రామ కంఠాల్లో కావచ్చు, గ్రామ కంఠాల మధ్య కావచ్చు. ఇవన్నీ యాక్చువల్గా వెంటనే టేకప్ చేసేటట్టుగా రోడ్లు, ట్రంక్ రోడ్స్, ఎల్పిఎస్ రోడ్స్, బిల్డింగ్స్ అయ్యే లోపల ఇవన్నీ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో పర్టికులర్గా శాఖమూరు పార్క్ తీసుకుంటే, శాఖమూరు పార్క్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నాం. అమ్యూజ్మెంట్ పార్క్ డెవలప్ చేయడానికి 30 ఎకరాలు దానికి పెట్టారు. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో ఒకసారి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనం తీసుకుంటే యాక్చువల్గా ఇది అమ్యూజ్మెంట్ పార్క్లో వస్తున్న డిఫరెంట్ ఐటమ్స్. దీంట్లో డిఫరెంట్ ఐటమ్స్ దాదాపు 7 ఐటమ్స్ తీసుకున్నారు. 7 ఐటమ్స్ని యాక్చువల్గా దీంట్లో ప్లాన్ చేశారు. తర్వాత ఒక 50 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ ప్లాన్ చేశారు. దాంట్లో బోటింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, ఐకానిక్ బ్రిడ్జి. అదేవిధంగా ఎకో రిసార్ట్ అని
10 acres. దాంట్లో ఒక కన్వెన్షన్ హాల్ 200-250 కెపాసిటీ, తర్వాత హెల్త్ స్పా, రెస్టారెంట్స్, ఒక 48 కాటేజెస్, బోటింగ్. ఇది ఎకో రెస్టారెంట్, దానికి 10 acres. అదేవిధంగా అడ్వెంచర్ పార్క్ ఒక 15 acres పెట్టారు. దాంట్లో పిల్లలకి ఆడుకోవడానికి బంగీ జంప్ అని, జిప్లైన్ రూరల్ అని, స్నో వరల్డ్, అదేవిధంగా బంపర్ కార్ అరేనా, మల్టీ లెవెల్ గోక్యాన్, ఇట్లా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ పిల్లలకి యాక్టివిటీస్కి అడ్వెంచర్ పార్క్లో 15 acres. అదేవిధంగా పబ్లిక్ పార్క్, జనరల్గా మన పార్క్స్ ఎలా ఉంటాయో ఎవరికైనా పబ్లిక్, దానికి ఫీజు అంటూ ఏముండదు. అటువంటిది ఒక 30 acresలో సైక్లింగ్, వాకింగ్, కిడ్స్ ప్లే, వీవింగ్ టవర్స్, వీవింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, బోటింగ్ డక్, ఇలా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ ఉండేటట్టుగా ఒక 30 acresలో. తర్వాత నర్సరీ. ఈ నర్సరీలు ఏంటంటే గ్లాస్ డోమ్ ఉండేటట్టుగా ఒక పెద్ద నర్సరీ యాక్చువల్గాను. దాంట్లో థీమ్ పార్క్స్, అదేవిధంగా డిస్ప్లే అండ్ షాపింగ్, నర్సరీలో ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కునే విధంగా. అందులో మళ్ళీ కిడ్స్ ప్లే ఏరియా, మళ్ళీ 4 గ్రీన్ హౌసెస్. నెక్స్ట్ ఫ్లవర్ పార్క్ అని ఎక్స్క్లూజివ్గా ఒక 20 acres యాక్చువల్గా అలాట్ చేశారు. దాంట్లో 10 గార్డెన్స్ ఉంటాయి. దశావతార ఫ్లవర్ గార్డెన్ అని ఈ విధంగా యాక్చువల్గా చేశారు. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ ఉండాలో దాన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్లో పెట్టాం అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దాని మీద ఏడీసీ అండ్ సిఆర్డీ వాళ్ళు డిజైన్ చేశారు. దాన్ని బహుశా ఇవన్నీ జనవరి ఎండింగ్ లోపల, అంటే రాబోయే 2 monthsలో టెండర్లు పిలిచి ఇవన్నీ వర్క్ టేకప్ చేసి రోడ్లు పూర్తయ్యే లోపల ప్యారలల్ ఇవి కూడా కావటం, అదేవిధంగా బిల్డింగ్స్ పూర్తయ్యే లోపల దానికి సంబంధించి పూర్తి కావటం, అదేవిధంగా రిజర్వాయర్స్ అన్నీ కంప్లీట్ చేసే లోపల రిజర్వాయర్స్ చుట్టూ ఇవన్నీ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. జనవరి ఎండింగ్ లోపల వీటికి టెండర్లు పిలిచి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి